అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీకు అందరికీ కూడా నరసింహ జయంతి శుభాకాంక్షలు. మీకు ఇంత ముందర చెప్పాను కదా, మా పాప సంగీతం నేర్చుకుంది, క్లాసులు కూడా చెప్తుంది అని చెప్పి. నరసింహ జయంతి సందర్భంగా మా పాప ఇప్పుడు ఒక పాట పాడడం జరుగుతుంది. మీరందరూ కూడా విని ఆస్వాదించండి. ఆ తర్వాత నేను నరసింహ జయంతిని గురించి క్లుప్తంగా కొంత వివరించడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కావ్య. మా అమ్మగారు చెప్పారు కదా నరసింహ జయంతి సందర్భంగా మా అమ్మాయి ఒక పాట పాడుతుంది అని. ఇప్పుడు నేను వేదములే నీ నివాసమట అనే పాటను పాడాలనుకుంటున్నాను. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదా ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదా ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ, ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన, నారాయణ రమాధినాయక నగదర నరసింహ, ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన, నారాయణ రమాధినాయక నగదర నరసింహ, నీ రూపము ఇంత అందయని నిజము తెలియరాదు, నీ రూపము ఇంత అందయని నిజము తెలియరాదు, ఈ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ, నీ రూపము ఇంత అందయని నిజము తెలియరాదు, ఈ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదా ప్రియా సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ, గోవింద గుణగణ రహిత కోటి సూర్య తేజ, శ్రీవల్లభ పురాణ పురుష శిఖనక నరసింహ, గోవింద గుణగణ రహిత కోటి సూర్య తేజ, శ్రీవల్లభ పురాణ పురుష శిఖనక నరసింహ, దేవా మిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు, దేవా మిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు, భావించగా ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ, దేవా మిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు, భావించగా ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదా ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ, దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర, వాసవ సుర ముఖముని సేవిత వందిత నరసింహ, దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర, వాసవ సుర ముఖముని సేవిత వందిత నరసింహ, భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన, భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన, ఓసరకి పొడు ఏగితి విట్ల హోబల నరసింహ, భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన,
ఓ సరకిపుడు ఏగితి విట్లా ఓ బల నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాదమ్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ విమల నరసింహ విమల నరసింహ. అందరికీ ధన్యవాదాలు. హలో అండి, అందరూ మా పాప పాడిన పాట విన్నారు కదా, ఎలా ఉంది? కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం యథాప్రకారంగా నృసింహ జయంతిని గురించి కొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. నృసింహ జయంతి కథను గురించి మనకందరికీ కూడా తెలిసిందే, క్లుప్తంగా వివరిస్తాను. దితి కశ్యపుల యొక్క కుమారులు ఎవరంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు అనమాట. దితి కశ్యపుల యొక్క కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వాళ్ళు దేవతలు రాక్షసులు అన్నలదమ్ముళ్ళు అనమాట, దాయాదులు అవుతారు. అదితి యొక్క కుమారులు దేవతలు, దితి యొక్క కుమారులు దైత్యులు. వీరిద్దరికి తండ్రి మాత్రం ఒకడే, ఆయనే కశ్యప ప్రజాపతి అనమాట. కాబట్టి ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటువంటి వాళ్ళు అన్నలదమ్ముళ్ళు అనమాట, సొంత రాక్షసులు. అయితే ఈ రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. రాక్షసులు అంటే ఏదో ఇట్లా కొమ్ములు పెట్టుకొని సపరేట్గా ఉండరండి. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టే వీళ్ళ రాక్షసులుగా నిర్ణయించడం జరుగుతుంది అనమాట. కాబట్టి హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే ఒకసారి భూమి మొత్తాన్ని చుట్టుకొని తీసుకుని వెళ్తుంటే విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరించడం జరిగిందనమాట. అంటే భూమిని కాపాడడం జరిగింది. అంటే హిరణ్యాక్షుడిని చంపేశాడనమాట. ఎప్పుడైతే హిరణ్యాక్షుడిని చంపేశాడో ఆయన అన్నయ్యైనటువంటి హిరణ్యకశిపుడికి విష్ణువు మీద చాలా ద్వేషం, కోపం వచ్చేసింది అనమాట. అంటే తన తమ్ముడిని చంపాడని చెప్పి, హిరణ్యాక్షుడిని చంపాడు కాబట్టి అన్న అయినటువంటి హిరణ్యకశిపుడు అప్పటి నుంచి కూడా విష్ణువు మీద చాలా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎలా అంటే ఈ విష్ణువు మాయలాడి, దొండగీడు, పనికి మాలినవాడు, చేతగానివాడు, అజ్ఞాని, పిరికి పంద, ఇలా అన్నమాట. విష్ణువుని గురించి ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంటూ ఉండేవాడు అనమాట. ఆయనకి విష్ణువు మీద పగ తీర్చుకోవాలి అనేటువంటి ఒక కోపం మనసులో ప్రబలిందనమాట బాగా. దాన్ని ఎలా తీర్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఆయన ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక చెట్టు ఉంటే పైన కొమ్మలు నరికేసామనుకోండి, మళ్ళీ చెట్టు చిగురిస్తుంది. అందుకని ఈయనేం చేశాడంటే, ఈయనేమైనా ఆలోచించాడంటే, చెట్టు మొదలను కనుక మనం నరికేస్తే కొమ్మలు అవన్నీ వాటంతట అవే ఎండిపోతాయి. కాబట్టి ఈ విష్ణువు ఎక్కడైతే నివసిస్తాడో, ఆయన యొక్క స్థానాలు ఏందో వాటన్నిటినీ కనుక మనం ధ్వంసం చేసినట్లయితే ఈ విష్ణువు కూడా అంతరిస్తాడు అని చెప్పి మనసులో భావించాడు అనమాట. ఇంకేముంది, రాక్షసుడు కదా, అనుకున్నదే తడవుగా ఏం చేశాడు, వెంటనే విష్ణువు యొక్క నివాస స్థానాలైనటువంటి విష్ణుమూర్తి ఎక్కడుంటాడు, యజ్ఞయాగాదులు చేసే చోట, బ్రాహ్మణులు ఉండే చోట, తపస్యాలు, మునులు ఉండే చోట, హోమాది ద్రవ్యాలు ఉండే చోట, గోవులు ఉండే చోట, దేవాలయాలు, ఇలాంటి ప్రదేశాల్లో విష్ణువు సత్పురుషులైన వాళ్ళ చోట, పరమ భాగవతోత్తములు ఇలాంటి వాళ్ళ దగ్గర విష్ణుమూర్తి ఉంటాడు. కాబట్టి వాళ్ళందరినీ కూడా నాశనం చేయండి అని చెప్పాడు. ఇంకెప్పుడైతే రాక్షసుడైనటువంటి ఈ హిరణ్యకశిపుడు ఆదేశించాడో ఆ మిగిలినటువంటి ఆయన పరివారం అంతా పోయి అనేక మంది బ్రాహ్మణులని చంపేశారు, ఆ యజ్ఞవాటికలను ధ్వంసం చేశారు, హోమద్రవ్యాలను పాడు చేశారు, ఆశ్రమాలను నాశనం చేశారు. ఎంత చేయాలో దొండగం అంత చేసేసారనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా గోవులన్నింటినీ కూడా చంపేశారనమాట, ఆవులన్నింటినీ కూడా చంపేశారు. వీటన్నిటిలో కూడా విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తి యొక్క నివాస స్థానాలు ఇవి కాబట్టి ఆ విష్ణుమూర్తి మీ ద్వేషంతో వీళ్ళందరినీ కూడా వీటన్నిటినీ కూడా నాశనం చేశారు, చంపేశారనమాట రాక్షస పరివారం. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నేను తపస్సుకి వెళ్ళి బాగా తపస్సు చేసి వచ్చి విష్ణువుని సంహరిస్తాను, కాబట్టి అప్పటిదాకా మీరే రాజ్యాన్ని చూసుకోండి అని చెప్పేసి ఆయన అడవిలోకి వెళ్ళి మందర పర్వతం దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. హిరణ్యకశిపుడు మందర పర్వత చర్యల్లోకి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే విష్ణువుని సంహరించాలి అనేటువంటి కోరికతోటి ఆయన బ్రహ్మదేవుణ్ణి గురించి ఎట్లా తపస్సు చేస్తాడంటే, ఒంటి కాలి బొటల రేలు మీద నిలబడి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడు. ఆయన అట్లా 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తాడు బ్రహ్మని గురించి.
ఆ తపస్సు చేసినప్పటికి ఆయన శరీరం ఎలా అయిపోయిందంటే చీమలు అన్ని తినేసి శరీరం అంతా శుష్కించి ఉత్త కళేబరంలాగా మిగిలిపోయిందనమాట. ఆయన దాని మీద పుట్టలు పెట్టి మట్టి అదంతా చీమలు, దాని మీద చెట్లు కూడా మొలిచాయి. అయినా కూడా హిరణ్యకశిపుడు తన దేహాన్ని తెలుసుకున్నటువంటి బాహ్య స్మృతిలో లేడనమాట. అంత కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన యొక్క తపశక్తికి ఆయన యొక్క శరీరం నుండి ఒక తపోధూమంలాగా బయలుదేరి అది ముల్లోకాలని కూడా గడగడగడలాడించింది అనమాట. నదులన్నీ పొంగిపోతున్నాయి. అంత అన్ని లోకాలు కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి అన్నమాట. సూర్యచంద్రులు అందరూ కూడా గతులు తప్పుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవతలందరూ కూడా ఏం చేశారంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా హిరణ్యకశిపుడి యొక్క తపస్సును మీరు చూస్తున్నారు కదా, కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ప్రత్యక్షమయ్యి ఆయన తపస్సుని ఉపసంహరించేటట్లు చేయండి, లేకపోతే అన్ని లోకాలు కూడా అల్లాడిపోతున్నాయి ఆయన తపశక్తికి అని చెప్పి మొరబెట్టుకుంటారనమాట. వెంటనే బ్రహ్మ ఏం చేస్తాడంటే దక్ష ప్రజాపతి, నారద మహర్షి మొదలైన వాళ్ళతోటి హంసవాహనారుడై ఈ హిరణ్యకశిపుడు తపస్సు చేసేటువంటి ప్రదేశానికి వస్తాడు. వచ్చి అప్పుడు హిరణ్యకశిపుడికి ప్రత్యక్షమయ్యి నా వరం కోరుకోమంటాడు అనమాట. అప్పుడు హిరణ్యకశిపుడు ఎలా ఉంటాడంటే ఆ తపస్సు చేసేటప్పుడు ఆయన శరీరం అంతా చెప్పాను కదా ఇందాకనే పుట్టలు పట్టిపోయి దాని మీద చెట్లు ములుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ముందర బ్రహ్మ ఏం చేస్తాడంటే ఆయన కమండలలో కొంచెం నీళ్లు తీసి ఆ హిరణ్యకశిపుడు శరీరం మీద మంత్రించేటట్టు చేస్తాడు. ఎప్పుడైతే ఆయన కమండలోని జలంతో ఆయన మీద జల్తాడో ఆయనకి పూర్వరూపము దివ్య తేజస్సుతోటి మళ్ళా హిరణ్యకశిపుడు ఎంత ముందర ఎలా ఉన్నాడు రాజుగా ఉన్నప్పుడు అలా వచ్చేస్తాడు అనమాట. ఆ తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడిని నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆయన ఏమైనా వరం కోరుకుంటాడంటే చూడండి, రాక్షసుల యొక్క కృత్యాలు అనేది ఎలా ఉంటాయో చూడండి. ఆయన ఎలాంటి వరం కోరుకుంటాడంటే నేను చనిపోకూడదు, నాకు మృత్యువు రాకూడదు, అది కోరుకున్నా ఒక రకం. కానీ ఎలా కోరుకుంటాడంటే ఆ మృత్యువు కూడా ఆయన ఎట్లా కోరుకుంటాడంటే చూడండి, గాలి చేత కానీ ఏ దిక్కు నుంచి వస్తున్న ప్రాణి చేత కానీ నేను చనిపోకూడదు. అదేవిధంగా ఇంట్లో కానీ బయట కానీ పైన కానీ అంటే ఆకాశంలో కానీ కింద కానీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ప్రాణం ఉన్న వాటి వల్ల కానీ లేని వాటి వల్ల కానీ మృగముల చేత కానీ పక్షుల చేత కానీ యక్షులు కిన్నెరులు గంధర్వులు దేవతల చేత కానీ పాముల చేత కానీ అస్త్రాల చేత కానీ శస్త్రాల చేత కానీ పగులు కానీ రాత్రి కానీ నాకు మరణం సంభవించకూడదు అని చెప్పి వరం కోరుకుంటాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఎవరిని అడుగుతాడు? బ్రహ్మదేవుడిని అడుగుతాడు అనమాట. చూడండి ఆయన వరం చూడండి ఎలా కోరుకున్నాడు. పగలు కానీ రాత్రి కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఇంట్లో కానీ బయట కానీ సరీసృపాల చేత కానీ మృగాల చేత కానీ జంతువుల చేత కానీ మానవుల చేత కానీ ప్రాణం ఉన్న వాటి వల్ల కానీ ప్రాణం లేని వాటి వల్ల కానీ అసలు రాత్రి కానీ పగలు కానీ ఇలా ఎప్పుడు కూడా నేను చనిపోకూడదు. యక్షులు కిన్నెరులు గంధర్వులు పాముల చేత ఎవ్వరి చేత కూడా నేను చనిపోకూడదు, నాకు మరణం రాకూడదు అని చెప్పి కోరుకున్నాడు అనమాట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు బ్రహ్మదేవుడు, ఇదేంద్ర విడుదంపదగా ఇలాంటి వరం కోరుకున్నాడు అని చెప్పి. కాకపోతే ఇంకేం చేస్తాడు, ఇచ్చాడు కదా సరే తదాస్తు అని చెప్పి అప్పటికి చెప్తాడు బ్రహ్మదేవుడు, నువ్వు ఈ వరాన్ని దుర్వినియోగం చేయబాకు, నీకు ఈ వరాలు ఇచ్చాను కదా అని చెప్పి నువ్వు భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి గిట్టడం సహజము, అది సృష్టి యొక్క లక్షణము. సృష్టి ఏం చెప్తే నాకు మృత్యువు రాకూడదు అంటాడు, అది మాత్రం నేను ఇవ్వను అంటాడు. మృత్యువు రాకుండా ఉండడం అనేది లోక విరుద్ధము. కాబట్టి లోకం మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే, అది సృష్టి యొక్క లక్షణము. అప్పుడు ఈయనేం చేస్తాడు, నేను గాలి చేత కానీ వాయు చేత కానీ ఆకాశంలో కానీ బయట కానీ ఇలాంటి వరాలు కోరుకుంటాడు. దేని చేత నేను చనిపోకూడదు అనే వరం కోరుకుంటాడు అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే నీ కర్మ అని చెప్పి మనసులో అనుకొని సరే తదాస్తు, కానీ నువ్వు ఈ వరాన్ని దుర్వినియోగం చేయవాకు, మంచి కార్యాలకు వినియోగించు అని చెప్పి కూడా పంపిస్తాడు. కానీ రాక్షసుడు కదా వింటాడా? ఎప్పుడైతే బ్రహ్మదేవుడి చేత ఈ వరాల్ని పొందాడో ఆయన విశృంఖలత్వాన్ని పొంది ఆయన యొక్క ఆగడాలకి అంతు పొంతు లేకుండా పోయిందనమాట. మితిమీరి ఇష్టం వచ్చినట్లు బ్రాహ్మల్ని ద్వేషిస్తూ ఇంకా ఏమంటే గోవుల్ని చంపేస్తూ ఎలాంటి పనులు చేయాలో అలాంటి పనులు చేస్తున్నాడు. పైగా ఏమన్నాడంటే ఇంకా ఎవరైనా సరే ఓ నమో నారాయణాయ అని కనుక మంత్రాన్ని జపిస్తే వాళ్ళని వెంటనే సంహరించేవాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓం హిరణ్యకశ్యపాయ నమః అని మాత్రమే జపించాలి. అంతేకాకుండా ఫస్ట్ వచ్చి ఇంద్రుడి మీదకి దండయాత్ర చేశాడు. ఎప్పుడైతే పాప దేవలోకం మీదకి దండయాత్ర చేశాడో ఇంద్రుడు ఈ హిరణ్యకశిపుడి యొక్క తపశక్తిని తెలుసుకొని భయపడి ముందుగానే సింహాసనం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంద్రుడి యొక్క రాజధాని అయినటువంటి అమరావతిని ఆక్రమించుకొని తానే ముల్లోకాల్ని కూడా పరిపాలించసాగాడనమాట హిరణ్యకశిపుడు. అంతేకాకుండా మామూలుగా యజ్ఞాలు హోమాలు చేస్తే హవిస్సులన్నీ ఎవరికి ఇస్తారంటే దేవతలకు ఇస్తారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చెప్పాడంటే ఇంక నుంచి దేవతలకు ఎవరికి కూడా హవిస్సులు ఇవ్వడానికి లేదు, అన్ని హవిస్సులు ఎవరికి ఇవ్వాలంటే నాకే ఇవ్వాలి, అంటే హిరణ్యకశిపుడికే ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పాడనమాట. ఇంక వాళ్ళందరూ కూడా భయపడిపోయి చేసేదేం లేక ఆ హిరణ్యకశిపుడు చెప్పినట్లే చేయడం మొదలుపెట్టారు. పైగా ఆయన అష్టదిక్పాలకుల్ని కూడా శాసించాడు. గాలి ఇంతవరకే వీయాలంటే అంతవరకే వీయాలి,
సూర్యుడు మరీ ఎండగా ఉండకూడదు, ఒక రకమైన మామూలుగా ఎండ ఉండాలి, సమశీతోష్ణంగా ఉండాలంటే అలాగే ఉండాలన్నమాట. అసలు అష్టదిక్పాలకులు కూడా వర్షం కూడా వరుణదేవుణ్ణి ఇంత వర్షమే కురవాలంటే అంత వర్షమే కురవాలి, ఇలా అష్టదిక్పాలకులు కూడా శాసించే స్థాయికి ఎదిగిపోయాడనమాట హిరణ్యకశిపుడు. ఎందుకంటే బ్రహ్మదేవుడి చేత పొందినటువంటి వరాల వల్ల బలగర్వితుడై ఇష్టం వచ్చినట్టు హవిష్యులన్నీ నాకే ఇవ్వండి, ఇంకెవ్వరు కూడా నా రాజ్యంలో విష్ణువుని పూజించడానికి లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఓం హిరణ్యకశిపాయ నమః అని మాత్రమే అనాలి అని చెప్పి ఇలా ఆజ్ఞ జారీ చేశాడు. దీంతో దేవతలందరూ కూడా భయపడిపోయి ఏం చేయాలి, హిరణ్యకశిపుడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి అని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకొని మనందరం కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పి ఒకసారి ఆయన అడుగుదాము ఏం చెప్తాడని రహస్యంగా సమావేశమయ్యారు. వీళ్ళందరూ రహస్యంగా సమావేశమయ్యి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాం అనుకునేటువంటి సమయంలో ఆకాశవాణి నుంచి ఒక అశరీరవాణి ఈ విధంగా మాట్లాడిందనమాట. ఇలా పలుకులు వినపడ్డాయి వాళ్ళకి ఆకాశం నుంచి. ఏమని అంటే, మీరేమీ దిగులు పడవద్దు. ఇంకా అంటే మనం అంటుంటాం కదా మామూలుగా వాడుక భాషలో ఏమంటాం, వాడు ఇలా చేస్తున్నా కూడా వాడికి బాగుందంటే వాడి పాపం బండాలేరా ఇంకా అని చెప్పి అంటుంటాం కదా. అదేవిధంగా వాళ్ళకు కూడా ఆకాశవాణి అశరీరవాణి ఈ విధంగా పలికింది, వాడు ఇంకా ధర్మ వైక్లభ్యాన్ని పొందాలి, ఇంకా పాప పనులు చేయాలి, అప్పుడు మాత్రమే వాడిని సంహరిస్తాను, అది ఖచ్చితంగా జరుగుతుంది. కొద్ది రోజులైన తర్వాత వాడి కడుపునే పరమ భాగవతోత్తముడైన కుమారుడు జన్మిస్తాడు, అతన్ని చంపాలని పూనుకుంటాడు ఇతడు, అప్పుడే నేను అతన్ని సంహరిస్తాను. అంటే భగవంతుడు కూడా ఎప్పుడంటే చూస్తాడు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన బిడ్డలే కదా, సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలే కాబట్టి ఊరికో చెడ్డ పని చేయంగానే ఆయన వెంటనే వచ్చి సంహరించడు. ఇప్పుడు మనమే ఒక తల్లి ఉందనుకోండి, బిడ్డలు ఒక బిడ్డ బాగా మంచి పనులు చేస్తుంటాడు, ఒకటి చెడ్డ పనులు చేస్తుంటాడు, చెడ్డ పని చేస్తున్నాడు కదా అని చెప్పి వాడి వెంటనే మనం కొట్టం కదా, అలా చేయకూడదు నాయన ఇలా అని చెప్తూ ఉంటాం. మరీ వాడు వినకపోతే అప్పుడు సామధాన దండోపాయాలు ప్రయోగిస్తాం. అదేవిధంగా భగవంతుడు కూడా ఈ సృష్టి అంతా కూడా ఆయనదే కాబట్టి మనందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి ఆయన కూడా ఏం చెప్పాడంటే, ఈ హిరణ్యకశిపుడి యొక్క ఆగడాలు ఇంకా మితిమీరిపోవాలి, అతడు ఎప్పుడైతే తన కుమారుడైనటువంటి పరమ భాగవతోత్తముడుగా జన్మిస్తాడు ఆయనకి కుమారుడు, అతన్ని కూడా చంపడానికి పూనుకుంటాడో అప్పుడు నేను అతన్ని సంహరిస్తాను, జరుగుతుంది, మీరేం దిగులు పడొద్దు అని చెప్పి వాళ్ళని ఊరడిస్తాడనమాట. ఆ తర్వాత కొద్ది కాలానికి హిరణ్యకశిపుడి యొక్క భార్య పేరు లీలావతి అనమాట. ఈ హిరణ్యకశిపుడికి లీలావతికి కుమారుడు జన్మిస్తాడు. ఆ అబ్బాయి పేరే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు అంటే అందరికీ ఆనందాన్ని కలిగింపజేసేటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆయన ఆనందాన్ని పొందడమే కాదు, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా ఆనందింపజేసేటువంటి వాడు ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు ఎలాంటి వాడు అంటే, అతని గుణగణాలు ఎలాంటివి అంటే, అసలు పరమ భాగవతోత్తముడు, తండ్రికి పూర్తిగా ఆపోజిట్ అనమాట. తండ్రి ఏమో విష్ణు ద్వేషి, గోవుల్ని బ్రాహ్మణుల్ని విష్ణుమూర్తి యొక్క నివాస స్థానాలన్నింటినీ యజ్ఞాలని హోమాలన్నీ ధ్వంసం చేస్తాడు, తపస్సాలని హింసిస్తాడు, విష్ణువుని ద్వేషిస్తాడు. కానీ అతని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఎలాంటి వాడంటే పూర్తిగా విష్ణు భక్తి పరాయణుడు, పరమ భాగవతోత్తముడు. అతను చాలా సజ్జనుడు, దయాశాలి. అతని గుణాల గురించి వర్ణించాలంటే ఆ విష్ణుమూర్తి తప్ప మనం మానవ మాత్రం ఎవరం కూడా వర్ణించగలిగినటువంటి ఉత్తముడు, సంస్కారవంతుడు ప్రహ్లాదుడు, పరమ భాగవతోత్తముడు. భాగవతోత్తముల్లో అగ్రగణ్యుడు మొదటివాడు ఎవరంటే ప్రహ్లాదుడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో భాగవతోత్తముల గురించి చెప్తూ మొదటి పేరుగా ఎవరిని చెప్పడం జరిగిందంటే ప్రహ్లాదుడి పేరుని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రహ్లాదుడు అంతటి పరమ భాగవతోత్తముడు. చూడండి ఎలా జన్మించాడు. ఆయనేమో అసలు నాకు చావు రాకూడదని చెప్పి కోరుకున్నాడు. ఎవరు? తండ్రి అయిన ప్రహ్లాదుడు యొక్క తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు, విష్ణు ద్వేషి. ప్రహ్లాదుడు ఏమంటే పూర్తిగా విష్ణు భక్తి పరాయణుడు, పరమ భక్తాగ్రేసరుడు, పరమ భాగవతోత్తముడు, సజ్జనుడు, దయాశీలి, సంస్కారవంతుడు, ఇలాంటి మంచి గుణాలన్నీ కలిగినటువంటి వాడనమాట ఈ ప్రహ్లాదుడు. సరే, ఈ ప్రహ్లాదుడు ఎలా ఉండేవాడంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు విష్ణుమూర్తిలో లీనమయ్యి నిరంతరం ఆయనలో ఆయనే ఆనందిస్తూ ఉండేవాడు, ఆయనలో ఆయనే పాడుకుంటూ ఉండేవాడు, ఏకాంతంగా కూర్చొని ఎప్పుడు రమిస్తూ ఉండేవాడు అనమాట. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు అంటే ఆ భగవత్ చింతనలో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు సంతోషంగా ఆహ్లాదంగా ఉంటుంటారనమాట. అలా ఆయనలో ఆయనే రమిస్తూ ఉండేవాడు, ఆయనలో ఆయనే ఏడ్చుకుంటూ ఉండేవాడు, ఒక్కోసారి ఆయనలో ఆయనే ఆనందపడుతూ ఉండేవాడు. దాన్ని చూసి హిరణ్యకశిపుడు ఇదేంటి అంత ప్రహ్లాదుడు ఈయన ఒక పెద్ద కుమారుడు అనమాట హిరణ్యకశిపుడికి. నా తర్వాత రాజు అవ్వాల్సినటువంటి వాడు ఇతడు,
ఇదేంటి ఇలా జడుగా ఉన్నాడు, కాబట్టి ఇలా ఈయనకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మన రాక్షస రాజ్యాన్ని అంతటిని కూడా పరిపాలించాల్సిన వాడు ఇలా ఉంటే చాలా కష్టం అని చెప్పి ఆయన తన గురువైనటువంటి శుక్రాచార్యుల కొడుకులైనటువంటి చండామార్కులు పిలిచి ఈ ప్రహ్లాదుడికి మంచి విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి పంపిస్తాడనమాట. అసలు కానీ ఎక్కడికి పంపించిన ఈ ప్రహ్లాదుడు ఎలాంటి వాడంటే ఆయన యొక్క గుణగణాలు ఏంటంటే ఆయన ఏ పని చేసినా కూడా ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేటువంటి వాడనమాట. పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ ఆసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సందానుండై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భూవరా. ఆయన ఎప్పుడు కూడా మంచినీళ్ళు తాగుతున్నా, మాట్లాడుతున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, ఏ పని చేస్తున్నా కూడా ఆ విష్ణుమూర్తి మీద ధ్యాసే ఆయనకు ఉండేదనమాట. చూడండి, పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సందానుండై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భూవరా. ఎప్పుడు కూడా ఆ విష్ణుమూర్తి యొక్క పాదపద్మాల మీదే ఆయన ధ్యాస పెట్టి ఈ ప్రపంచాన్నంతటిని కూడా మరుస్తూ ఉండేవాడు. ఈ ప్రపంచం మీద ఆయనకి ధ్యాస ఉండేది కాదు. ఆయన ధ్యాస అంతా కూడా ఎప్పుడు కూడా ఆ విష్ణుమూర్తి యొక్క పాదపద్మాల మీదే ఉంటుంది. ఏ పని చేసినా, తింటున్నా, తాగుతున్నా, పడుకున్నా, నిద్రపోయినా, ఎవరితో మాట్లాడుతున్నా ఆయన ధ్యాస అంతా కూడా విష్ణుమూర్తి యొక్క పాదపద్మాల మీదే ఉంటుంది. కాబట్టి తన కుమారుడు ఈయన విష్ణు ద్వేషి కాబట్టి ఏదో తన కుమారుడు చెడిపోతున్నాడు అనుకొని హిరణ్యకశిపుడు ఆ చండామార్కులు గురువుల్ని పిలిచి మా అబ్బాయికి మంచి విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళతోటి పంపిస్తాడనమాట. ఎవరిని? ప్రహ్లాదుడిని పంపిస్తాడు. సరే, ప్రహ్లాదుడు అసలు ఏకసంధాగ్రహ ఇందాకనే చెప్పుకున్న పరమ భాగవతోత్తముడు. ఆ గురువులు అసలు అలా ఒకసారి చెప్పారో లేదో ఈయన అన్ని విద్యలు కూడా అన్ని ఆమూలాగ్రంగా నేర్చేసుకునేవాడు అనమాట. దీంతో గురువు ఒకసారి హిరణ్యకశిపుడు ఏమనుకున్నా అంటే నా కుమారుడు ఎలా ఉన్నాడో చాలా కాలం అయిందని చెప్పి తీసుకొని రమ్మని గురువుల దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. ఒకసారి రాజుగారు వాళ్ళ అబ్బాయి యొక్క విద్యాభ్యాసాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పి భటుల ద్వారా వర్తమానం పంపిస్తాడు. వెంటనే పాపం ఆ చండామార్కులు గురువులు ప్రహ్లాదుని తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చి నాయన నువ్వేం చదువుకున్నావు నాయన, ఏం నేర్చుకున్నావు నాయన, ఎలా నీకు ఎట్లా ఉంది, గురువులు ఏం నేర్పిస్తున్నారంటే ఈయన విష్ణుమూర్తిని గురించి చెప్తాడనమాట. ఆయన అసలు విష్ణువు తప్ప ప్రపంచం లేదు, ఆయన మీద ధ్యాస తప్ప, ఇవే చదువు, ఇదే ప్రపంచము, ఇది అని చెప్పి విష్ణుమూర్తిని గురించి చెప్తాడు. దీంతో ఇంకా హిరణ్యకశిపుడికి కోపం వస్తుంది. అప్పుడు గురువులు ఏం చెప్తారంటే మేము మళ్ళా తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి అన్ని విషయాలు నేర్పిస్తాము అని చెప్పి మళ్ళీ పాపం తీసుకెళ్ళి నాయన మీ తండ్రి విష్ణు ద్వేషి కాబట్టి నువ్వు విష్ణువు మీద ప్రీతి కలిగి ఉండడం మంచిది కాదు, విష్ణుమూర్తిని గురించి మీ తండ్రి దగ్గర మాట్లాడొద్దు, మమ్మల్ని రక్షింపు అని చెప్పి మళ్ళీ ఈయనకి ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం ఇలాంటివన్నీ కూడా నేర్పించి, నీతి శాస్త్రం ఇలాంటివన్నీ నేర్పించి ఈసారి ముందుగా ఆయన యొక్క తల్లి అయినటువంటి లీలావతి దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆమె కూడా చెప్తుంది అనమాట, నాయన మీ తండ్రి గారి కోపం తెప్పించే పని చేయబాకు, విష్ణుమూర్తిని గురించి చెప్పబాకు, ఆయనకి చాలా కోపం వస్తుంది కాబట్టి ఆయన అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పి మీ తండ్రిని ఆనందింపజేయి అని చెప్తాడనమాట. అలాగే అని చెప్పి ఆయన మళ్ళా వస్తాడు, రాజాస్థానికి వస్తాడు. హిరణ్యకశిపుడు సభాస్థలి కూర్చొని తన కుమారుని పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాయన నీ గురువులు ఏం చెప్పారు, నువ్వేం నేర్చుకున్నావు, ఎలా ఉంది నీ విద్యాభ్యాసము, నువ్వు ఏవేం నేర్చుకున్నావు అంటే అప్పుడు ఆయన చెప్తాడు, చదివించిరినను గురువులు చదివిచి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్తాడు. ఆయన ఏమేం చదువుకున్నాయంటే గురువులు నాకు అన్నీ చెప్పారు, ధర్మార్థ శాస్త్రాన్ని నేర్చుకున్నాను, ఇంకా చాలా విద్యలు కూడా నేర్చుకున్నాను నేను, అసలు ఈ చదువులన్నింటిలోకెల్లా మర్మం ఏంది, మొత్తం ఈ జగన్మిథ్య అని చెప్పేసి అలాంటి విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను అని చెప్పి బ్రహ్మశాస్త్రం జగన్మిథ్య అని చెప్పి ఆ విష్ణుమూర్తే శాశ్వతము, నేను అలాంటి విద్యలు కూడా చదువుల్లో ఉండే మర్మం ఎలా కూడా తెలుసుకున్నాను తండ్రి అని చెప్తాడు. దీంతో ఇంకా ఆయనకి కోపం వస్తుందన్నమాట. అప్పుడు గురువులు ఏం చెప్తారంటే ఏదో పిల్లవాడులే తెలియక అలా ఉన్నాడు, ఈసారి మేము తీసుకెళ్ళి మీకెందుకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తాం, మీరేం దిగులు పడొద్దు అని చెప్పి మళ్ళీ పాపం తీసుకెళ్తారు. తీసుకెళ్ళి నాయన ప్రహ్లాద మీ తండ్రి విష్ణు ద్వేషి, ఆయన మీ పెదనాన్న అయినటువంటి హిరణ్యాక్షుని చంపాడు కాబట్టి మనకు ఆయన శత్రువు, నువ్వు ఆయన్ని పొగడకూడదు, ఆయన మీద భక్తి కలిగి ఉండకూడదు అని చెప్పి ఏదో బోధిస్తారనమాట. సరే, ఒకసారి గురువు లోపలికి వెళ్ళిన తర్వాత ఈయనేం చేస్తాడు, మిగిలిన తోటి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఇదంతా విద్య శాశ్వతం కాదు, విష్ణుమూర్తి యొక్క పాదపద్మాలే శాశ్వతము, మనం ఎప్పుడు కూడా విష్ణుమూర్తి మీద ధ్యాస కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విష్ణువు యొక్క కథలను వినాలి, పురాణాలు వినాలి, శ్రవణం వినాలి, అదే శాస్త్రమైనటువంటి చదువు,
ఇవన్నీ లోకాలు ఉద్ధరించడానికి ఏం పనికిరావు. మనకు శాశ్వత ముక్తిని ప్రసాదించేటువంటి చదువేంది అంటే బ్రహ్మజ్ఞానము. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి, కాబట్టి విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవాలని చెప్పి ఇలాంటివి బోధిస్తుంటాడు. దాంతో ఆ గురువులు ఏం చేస్తారంటే, నాయన నువ్వు జడేది కూడా కాకుండా పక్కన వాళ్ళని కూడా జడగొడుతున్నావు అని చెప్పి తీసుకొచ్చి రాజుగారికి అప్పగిస్తాడు. అయ్యా మీ అబ్బాయికి చదువు చెప్పడం మా వల్ల కాదు, ఆయన విష్ణు మీద భక్తి కలిగి ఉండడమే కాకుండా పక్కన పిల్లలందరినీ కూడా చేరదీసి విష్ణువు మీద భక్తి కలిగినట్టు చేస్తున్నాడు, ఇంకా మా వల్ల కాదు, మీ ఇష్టం, మమ్మల్ని మన్నించండి, క్షమించండి అని చెప్పి వాళ్ళు కుమారుని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఇంకా ఈ హిరణ్యకశిపుడికి అర్థం కాదు ఏం చేయాలా తన కుమారుణ్ణి అని చెప్పేసి. చివరికి తన కుమారుడైనటువంటి కనికరం కూడా లేకుండా, చూడండి ఒక మనిషి మీద ద్వేషం అనేది ఎలాంటి పని చేయిస్తుందో, చివరికి కన్న కొడుకు అనే కనికరం కూడా లేకుండా భటుల్ని పిలిచి ఏం చేస్తాడంటే ఈ ప్రహ్లాదుడిని ఎలాగైనా సరే చంపేయండి అని చెప్తాడు. ఏం చెప్తాడు, ఏనుగుల చేత తొక్కించండి, లేదంటే విషసర్పాల చేత కరిపించండి, అగ్నిగుండాల్లో దొయ్యండి, పర్వత శిఖరాలపై నుండి కిందకు దొయ్యండి, ఖడ్గాలతో నరకండి, సముద్రంలో పడేసి వాడు పైకి లేవకుండా ఆ పర్వత శిఖరాన్ని సముద్రం మీద వేసేయండి అని ఎలా చెప్తాడు. ఇంకా లేదు అంటే అసలు మంచినీళ్ళు కానీ ఆహారం కానీ ఏం పెట్టకుండా బంధించండి, చీకటి కొట్లో బంధించండి. ఇంకా మంచి ఎండలు, రోహిణీ కార్తె మే నెల మండుట ఎండల్లోనూ జడివానలు ఇంతలో చినుకులు పడతాయి చూడండి, అలాంటి జడివానల్లో మంచు కొండల మీద నడిపించి నిల్చోబెట్టండి. ఎలా చేస్తే అతను చనిపోతాడో కాబట్టి అలా బాధ పెట్టండి అని చెప్పి పంపిస్తాడు. వీళ్ళు ఇవన్నీ చేస్తారు, ఏనుగుల చేత తొక్కిస్తారు, విసర్పాల చేత కరిపిస్తారు, అగ్నిగుండాల్లో దోస్తారు, పర్వత శిఖరాలపై నుంచి నెట్టేస్తారు, ఖడ్గాలతో చంపుతారు, ఆహారం నీరు పెట్టకుండా బంధిస్తారు, ఇంకా మండుటెండల్లో జడివానల్లో మంచు కొండల మీద నడిపించి నిల్చోబెడతారు. ఏం అన్నా చెయ్యి, ఈ ప్రహ్లాదుడికి మాత్రం ఏం కాదు. ఎందుకు కాదు అంటే ఆయన ఎప్పుడు కూడా సదా విష్ణుమూర్తి పాదపద్మాలే ధ్యానిస్తూ ఉండేవాడు. ఆయన ఈ బాహ్య స్మృతిలో లేడు. వీళ్ళు ఇవన్నీ చేస్తుంటే ఆయన నాకేం సంబంధం లేనట్టు ఆ విష్ణుమూర్తిని ఎప్పుడూ కూడా నిరంతరం ప్రార్థిస్తుండేవాడు. కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రహ్లాదుణ్ణి మృత్యువు బారిని పడకుండా రక్షించాడు. ఏం చేసినా సరే వీళ్ళందరూ కూడా రాక్షసులు, ఈయన భగవద్భక్తి పరాయణుడు కాబట్టి ఆ విష్ణుమూర్తిని నమ్ముకున్నాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి అయ్యన్ని రక్షించాడనమాట. తర్వాత ఇంకా తండ్రికి విసుగు, వాళ్ళు తీసుకొచ్చి అయ్యా మా వల్ల కాదని చెప్పి తీసుకొస్తాడు. ఇంకా అప్పుడు తండ్రికి విసుగు పుడుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. వీడు రాక్షస వంశంలో చెడబుట్టాడని చెప్పి తిట్టుకొని అసలు ఎవర్రా హరి, ఎవర్రా విష్ణువు, ఎక్కడున్నాడు రా మాయావి అసలు ఎన్ని చెప్పాలని ద్వేషిస్తాడనమాట. చెప్పి నాన్న భగవంతుడు తండ్రి ఎక్కడైనా ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, పైన ఉన్నాడు, నీలో ఉన్నాడు భగవంతుడు, నాలో ఉన్నాడు, గోడలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, ఎక్కడ ప్రతి చోట ఉన్నాడు. భగవంతుడు లేని ప్రదేశమే లేదు, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. సర్వాంతర్యామి ఆ విష్ణుమూర్తి, ఆయన లేని ప్రదేశమే లేదు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. దాంతో ఇంకా ఆయన కోపం వస్తుంది, ఎక్కడున్నాడు రా భగవంతుడు, నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడు అడుగుతాడు. ఉన్నాడు స్తంభంలో అని చెప్పి చెప్తాడు. అయితే అప్పుడు చూద్దామని చెప్పి గద్దీసుకొని ఆ స్తంభాన్ని కొడతాడనమాట. ఎప్పుడైతే ఆ స్తంభాన్ని ఆయన కొడతాడు, తన గదాదాతంతో కొడతాడో అప్పుడు ఆ స్తంభంలోంచి విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తి బయటకు వస్తాడు. దేనికంటే హిరణ్యకశిపుణ్ణి చంపడానికి, తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తినటువంటి అవతారమే నరసింహావతారము. అలా ఎలా ఉంటుందంటే అది నరమూర్తి కాదు, కేవలం హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరి మాయా రచితముగు యథార్థము చూడన్. ఆయన నరమూర్తి కాదు, అట్లాని కేవలం హరిమూర్తి కాదు, మానవాకారము కేసరి ఆకారం అంటే సింహం, మానవుడిగా సింహంగా ఉండేటువంటి ఆకారాన్ని కలిగి ఉన్నాడు. హరి మాయా రచితముగు యథార్థము చూడన్. అప్పుడు హిరణ్యకశిపుడు ఆయన చూసి అసలు ఎలా ఉన్నాడంటే ఈయన మానవుడు మళ్ళా సింహము ఆకారం కలిగి ఉన్నటువంటి ఆయన ఉన్నాడు. ఆయన చూసి ఒక్కసారి భయభ్రాంతుడు అయిపోయాడు. ఎవరు? హిరణ్యకశిపుడు అనమాట. కానీ ప్రహ్లాదుడు మాత్రం చాలా సంతోషించాడు నరసింహావతారాన్ని చూసి. అయినా హిరణ్యకశిపుడు ఏం చేశాడు, అధైర్యపడకుండా ఆ విష్ణువు మీదకి, ఆ నరసింహుడి మీదకి తన గదాఘాతంతో ఆయన ఎదుర్కొనడానికి భీకరమైనటువంటి పోరాటం చేశాడు. చివరికి నరసింహస్వామికి కూడా విసుగు చెంది, నరసింహస్వామి కూడా ఏం చేశాడంటే విసుగు చెంది ఆ హిరణ్యకశిపుడిని పట్టుకొని తీసుకొచ్చి, పైగా ఆయన వరాలు కోరుకున్నాడు కదా, పగలు కానీ రాత్రి కానీ ఇంట్లో కానీ బయట కానీ ఆకాశంలో కానీ ఇలా కోరకూడదని చెప్పి, కాబట్టి ఆయన్ని పట్టుకొని తీసుకొచ్చి అసలు సంధ్యవేళ సమయంలో ప్రదోష వేళ ఆయన తీసుకొచ్చి గడప మీద ఈయన కూర్చొని
తన తొడల మీద పనుకోబెట్టుకొని కింద ఎవరి దగ్గర కింద కాదు పైన కాదు కోరుకున్నాడు. కాబట్టి ప్రదోష సమయంలో తన తొడల మీద ఆయన పెట్టుకొని మన అస్త్రాల చేత కానీ శస్త్రాల చేత కానీ చావకూడదని కోరుకున్నాడు. కాబట్టి తన యొక్క గోళతోటి ఆ నరసింహస్వామి యొక్క నఖాలతోటి గోళతోటి ఆయన గుండెని చీల్చి హిరణ్యకశిపుణ్ణి చంపేశాడనమాట. ఈ విధంగా నరసింహస్వామి విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేయడం జరిగింది. తన యొక్క గోళతో ఎలా చంపాడంటే చీల్చి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించేశాడనమాట. తర్వాత ఆ హిరణ్యకశిపుణ్ణి గుండెల్లోంచి రక్తం తీసుకొని ఆయన ద్రావి ఆ ఎముకలన్నిటిని తీసుకొని తన మెడలో వేసుకొని చూడడానికి ఎలా ఉన్నాడంటే చాలా భయంకరాకారంగా ఉన్నాడు అనమాట. నరసింహస్వామిని చూసి బ్రహ్మాదేవతలు కూడా హడలిపోయారమ్మో, ఇదేమంటే భీకరమైన రూపం ఎప్పుడు చూడలేదే అని చెప్పి వాళ్ళు ఎన్ని విధాలుగా స్తుతించినా ఆయన శాంతించలేదు. అప్పుడు అందరూ కలిసి అమ్మ లక్ష్మీదేవి నువ్వు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టి ఉండలేదు, కాబట్టి నువ్వైనా ఆయన ప్రార్థించమ్మా అంటే ఆమె కొంచెం 2 అడుగులు ముందరకేసి అమ్మో నాకు ఆయన చూస్తే భయం వేస్తుంది, నేను కూడా మా ఆయన్ని ఎప్పుడు ఈ విధంగా చూడలేదు అని చెప్పి ఆమె కూడా వెనక్కి తగ్గింది అనమాట. అప్పుడు అందరూ కలిసి నాయన భక్త ప్రహ్లాద నువ్వు భక్తుడివి, శ్రీమన్నారాయణుడు నీకోసమే నరసింహావతారం ఎత్తి మీ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు కాబట్టి నువ్వే ఆయన్ని శాంతింపజేయగలవని చెప్తే అప్పుడు ప్రహ్లాదుడు తన యొక్క స్తోత్రాల ద్వారా ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామిని ఆ విష్ణువుని శాంతింపజేశాడనమాట. అప్పుడు నరసింహస్వామి శాంతించి నాయన ప్రహ్లాద నీ యొక్క భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు నాయనా ఇంకా నన్ను పరీక్షిస్తున్నావా, నాకే వరము వద్దు, నా యొక్క ధ్యాసంతా కూడా ఎప్పుడు నీ పాద పద్మాల మీదే ఉండేట్టు అనుగ్రహించు, నాకు ఎల్లప్పుడూ కూడా నా మనస్సంతా కూడా నా బుద్ధి జ్ఞానం అంతా కూడా నిరంతరము నీ మీదే భక్తి కలిగి ఉండేటట్టు, నీ కథలనే వినేటట్టు, నిన్నే స్మరించేటట్టు, నీకే వందనం చేసేటట్టు నవ్విద భక్తులు ఉన్నాయి కదా అవన్నీ కూడా నాకు అనుగ్రహించు, ఎల్లప్పుడూ కూడా నా ధ్యాసంతా త్రికరణ శుద్ధిగా నేను నిన్నే ధ్యానించేటట్టు నిన్నే పూజించేటట్లు నన్ను అనుగ్రహించు, నాకు ముక్తిని ప్రసాదించు, నాకు ఇంకేమీ కూడా వద్దు అని చెప్పి ఆయన కోరుకుంటాడు. అప్పుడు ఆయన ప్రహ్లాదుడి యొక్క భక్తికి మెచ్చుకొని విష్ణుమూర్తి ఏమంటాడంటే నాయనా ప్రహ్లాద ఈ గుణాలన్నీ కూడా నీకున్నాయి కాబట్టి నీకు ఇవన్నీ కూడా నేను ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు పరమ భాగవతోత్తముడివి అని చెప్పి అంటే సరే తండ్రి నాకు ఇంకేం వద్దు, నా తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి మోక్షాన్ని ప్రసాదించు, ముక్తిని ప్రసాదించు అని చెప్పి ఆయన కోరుకుంటాడు. కాబట్టి చూడండి ప్రతి బిడ్డ కూడా ప్రతి కొడుకు కూతురు గారు ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఏమంటే వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ద్వేషాన్ని పెంచుకోకూడదు. ఇక్కడ ప్రహ్లాదుడు తన తండ్రి పట్ల ఎలాంటి ద్వేషాన్ని పెంచుకోవాల, తండ్రి యొక్క మనస్తత్వాన్ని కృత్యాల్ని మాత్రమే వ్యతిరేకించాడు కానీ తండ్రి అంటే ఆయనకి ఎలాంటి ద్వేషము లేదు. కాకపోతే ఆయన చేసేటువంటి పనుల్ని కృత్యాల్ని వాటిల్ని మాత్రమే నిరసించాడు. నువ్వు అలాంటి పనులు చేయకూడదు, అంతా కూడా ఈ విష్ణుమూర్తి యొక్క స్వరూపమే, ప్రపంచమంతా కూడా ఈ విష్ణుమూర్తి యొక్క స్వరూపమే, ఆయనలోంచే సృష్టి జరుగుతుంది, ఆయనే పెంచి పోషిస్తాడు, ఆయనే తీసుకెళ్తాడు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విధంగానే కదా చెప్పాడు, ఆయన నేను మా వాళ్ళని చంపలేరంటే నువ్వేందయ్యా చంపేది, వీళ్ళందరినీ ఎప్పుడో నేను చంపేశాను, నువ్వు నిమిత్త మాత్రుడివే అని చెప్పావు. కాబట్టి ఆయన ఆ తత్వాన్ని తెలుసుకున్నాడు, విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ప్రహ్లాదుడు అప్పుడు ఆయనకి ఏం చెప్పాడంటే నాయనా నీలాంటి పరమ భాగవతోత్తముడు ఈ వంశంలో జన్మించడం వల్ల నీకు ముందర 21 తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది కూడా అదే, ఎప్పుడైనా సరే భగవంతుడి పట్ల మనం ధ్యాస కలిగి ఉంటే, భగవంతుడి పాదపద్మాలు కనుక ఆశ్రయిస్తే ఆ వంశంలో ఎవరో ఒక ఉత్తముడు జన్మిస్తాడు, వాని వలన ఆ వంశం అంతా కూడా తరిస్తుంది. చివరికి ఆయన చూడండి తండ్రి మీద ఉన్నటువంటి భక్తి వల్ల నా తండ్రికి మోక్షాన్ని ప్రసాదించని కోరుకున్నాడు ప్రహ్లాదుడు. తండ్రే కాదు దానికి ముందర 21 తరాల వాళ్ళందరినీ కూడా ఉద్ధరించేటువంటి పరమ భక్తుడు ఎవరంటే ప్రహ్లాదుడు. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ప్రహ్లాదుడు ఏమంటే పూర్తిగా పరమ భాగవతోత్తముడు, విష్ణు భక్తి పరాయణుడు. తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఏమంటే విష్ణు ద్వేషి, విష్ణు అంటే అసలు పడదు, క్వైట్ ఆపోజిట్. ఇలా ఎందుకు కలిగింది? ఈ రాక్షస కృత్యం కలిగినటువంటి హిరణ్యకశిపుడికి, విష్ణు ద్వేషి అయినటువంటి హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు లాంటి భక్తుడు ఎలా జన్మించాడు అంటే మనం ఇంత ముందరే చెప్పుకున్నాం. తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడిని చంపిన దానికి హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్తాడు అని చెప్పి ఈయన తపమాచరించడానికి వెళ్ళేటప్పటికే హిరణ్యకశిపుడి భార్య అయినటువంటి లీలావతి గర్భాన్ని ధరించి ఉంటుంది.
అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే, దేవలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు, ఒక్క హిరణ్యకశిపుడితోటే మనం చనిపోతున్నాం, ఇంకా ఈమె కడుపున ఇంకో హిరణ్యకశిపుడు లాంటి వాడు జన్మిస్తే ఇంకా లోకాలన్నీ ఏమైపోతాయో అని చెప్పి ఆమెను బంధించి తీసుకొచ్చి ఆ పుట్టేటువంటి బిడ్డను సంహరించాలని తీసుకొస్తూ ఉంటాడు అనమాట. దారిలో నారద మహర్షి కనపడి, ఇదేంది దేవేంద్ర ఇలాంటి పని చేస్తున్నామంటే, మహాప్రభో నేను ఆమెను ఏం చేయట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఒక హిరణ్యకశిపుని వల్లే లోకాలన్నీ గడగడలాడిపోతున్నాయి, ఇంకా అతని కడుపున ఇట్లాంటివి ఇంకో హిరణ్యకశిపుడు కనుక పుడితే మేమేమైపోతాం ఆలోచించండి, అందుకని ఆమెకు పుట్టిన సంతానాన్ని సంహరించడానికి మాత్రమే నేను తీసుకొని వెళ్తున్నాను, అంతకు మించి నేను ఆమెని ఏమీ చేయను అని చెప్పి చెప్తాడు. అట్లయితే అలా కాదులే అని చెప్పి అప్పుడు నేను ఆశ్రమానికి తీసుకెళ్తా అని చెప్పి ఆ లీలావతిని, గర్భంతో ఉన్నటువంటి హిరణ్యకశిపుడి భార్య అయినటువంటి లీలావతిని నారద మహర్షి తన ఆశ్రమానికి తీసుకెళ్తాడనమాట. నారద మహర్షి అంటే మనకు తెలుసు కదా, ఆయన త్రిలోకాధిపతి. ఎప్పుడు కూడా విష్ణునామ సంకీర్తన చేస్తుంటాడు. ఓ నమో నారాయణాయ, ఓ నమో నారాయణాయ, ఓ నమో నారాయణాయ అని చెప్పి ఎప్పుడు కూడా విష్ణునామ సంకీర్తన చేస్తూ విష్ణుమూర్తి కథలు చెప్తూ ముల్లోకాలు సంచరిస్తుంటాడు. కాబట్టి నారద మహర్షి యొక్క ఆశ్రమంలో గర్భంతో ఉన్నటువంటి లీలావతి ఉండడం వల్ల, ఎప్పుడు కూడా విష్ణుమూర్తి కథలనే వినడం వల్ల ఆమె గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడికి విష్ణు భక్తి అనేటువంటిది అలవాటైంది. ఇంత విష్ణు భక్తుడు ఎలా పుట్టాడంటే, ఆమె గర్భంతో ఉన్నప్పుడు నారద మహర్షి ఆశ్రమంతో ఉండి ఎప్పుడు అక్కడ ఏం విష్ణునామస్మరణ తప్ప ఇంక రెండు వినపడదు. కాకపోతే పాపం లీలావతి ఏంటంటే, అప్పుడు ఉండిన తర్వాత ఆమె మళ్ళీ అతను రాజధానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ యొక్క భోగలాల జీవితంలో దాన్ని మర్చిపోయింది. కానీ ఆమె గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు మాత్రం దాన్ని పట్టుకున్నాడు అనమాట. అయితే దాన్ని పట్టుకోవాలంటే అది కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అందరికీ భగవత్కృప కలుగుతుందా? కలగదు. కానీ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడికి మాత్రం ఆయన దాన్ని వంట పట్టించుకున్నాడు. దానివల్లనే ఆయనకి అంతటి విష్ణు భక్తి కలిగింది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే గర్భంతో ఉన్నప్పుడు మంచి మాటలని, మంచి కథలని, మంచి పురాణాలని కనుక విన్నట్లయితే వాళ్ళ యొక్క గర్భం నుంచి మంచి ధర్మపరులైనటువంటి వాళ్ళు, సజ్జనులైనటువంటి వాళ్ళు, సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు జన్మించడం జరుగుతుంది. దానివల్ల దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది, అందరూ కూడా బాగుంటారనమాట. చూడండి, ఇప్పుడు అదే హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు ఉంటే లోకాలన్నీ ఏమవుతాయి? అతను ముల్లోకాలని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన కడుపున భక్తి పరాయణుడైనటువంటి ప్రహ్లాదుడు జన్మించాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఇవన్నీ పుక్కిడి పురాణాలు ఏదో చదివాం, కథలు విన్నామని కాకుండా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆమె గర్భం ధరించినప్పుడు మంచి కథలను వినడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, మంచి మాటలను వినడం, ధర్మంగా జీవించడం, ఏదైనా భగవద్గీత ఇలాంటి పుస్తకాలను చదువుకోవడం, ఇలాంటివి కనుక విన్నట్లయితే ఆమెకు జన్మించేటువంటి సంతానం వల్ల వాళ్ళందరూ కూడా దేశ ప్రగతికి ఉపయోగపడి దేశభక్తులై ధర్మపరాయణులై జీవించి దేశానంతటిని కూడా ఉద్ధరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఆచరించాలి. ఇది నరసింహ జయంతి సంబంధించి క్లుప్తంగా కథ. ఇంకా ఈ నరసింహ జయంతి నాడు అసలు మనం ఎలా పూజించాలి అంటే, ప్రాతకాలంలోనే లేవాలి. ఇది మీకు అందరికీ తెలిసిందే. కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి మనం నృసింహస్వామిని పూజించాలి. ఎలా పూజించాలంటే, మీకు ఒక విగ్రహం ఉంటే నృసింహస్వామి విగ్రహం అది 2 అడుగులకు మించి ఉండకూడదు అనమాట. విగ్రహాన్ని మనం పూజించాలంటే ఇంట్లో అది 2 అడుగులకు మించి ఉండకూడదు. అలా నృసింహస్వామి విగ్రహం లేకపోతే ఒక పటాన్ని పెట్టుకొని మనం నృసింహస్వామిని, శ్రీ లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ఎలా పూజించాలంటే, ఎర్రని పూలతో, మందారాలతో కానీ, లేదా ఎర్రని గులాబీలతో కానీ, లేదా ఎర్రటి పూలతో, ఏదైనా సరే ఎర్రటి పూలతోటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని పూజించాలి నృసింహ జయంతి నాడు. ఇంకా ఆయనకి ఏం చేయాలంటే, నృసింహస్వామి అందరికీ అధిపతి, కుజుడికి అధిపతి కాబట్టి 9 ఒత్తులతోటి విడివిడిగా 9 ఒత్తులేసి ఒక ప్రమిదలో ఆ దీపాన్ని వెలిగించి పూజించాలన్నమాట. ఆ దీపం దగ్గర 2 ఎర్రటి పుష్పాలు పెట్టి నమస్కరించుకోవాలి. ఇంకా ఆయనకి వడపప్పు, పానకము, కొబ్బరికాయ ఇలాంటివి నైవేద్యంగా పెట్టాలన్నమాట. ఇంకా మనకు శక్తి ఉంటే సాయంత్రం దాకా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూజించుకోవచ్చు. లేదు ఎండాకాలం మాకు అంత శక్తి లేదు అనుకునే వాళ్ళు ప్రాతకాలాన్నే ఈ విధంగా మనం పూజ చేసుకోవచ్చు. దీపారాధనలో 9 ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యితో కానీ మాత్రమే దీపాన్ని వెలిగించండి. లేదా నువ్వుల నూనె అయినా సరే శ్రేష్టం. కాబట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ఎర్రటి పూలతోటి, ఎర్రటి అక్షతలతోటి పూజించాల్సిందిగా కోరుకుంటున్నాను. దీనివల్ల మనకి శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది, మన యొక్క ఆపదలు తీరిపోతాయి, అన్నీ కూడా
శుభాలు జరుగుతాయన్నమాట. ఏదైనా కుజదోషం ఉన్నా కూడా మనకి పరిహారం అవుతుంది నృసింహస్వామిని మనం ఈ విధంగా పూజించడం వల్ల. ఇంకా కూడా ప్రస్తుతం మన దేశం ఉండేటువంటి క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా మనందరం కూడా రేపు నృసింహ జయంతి నాడు మన దేశం సుభిక్షంగా ఉండాలి, మన దేశ సైనికులకు రక్షణగా ఉండాలి, మన దేశం రక్షింపబడాలి, ఉగ్రవాదుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అదేవిధంగా ప్రస్తుతం మనకి పాకిస్తాన్కి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం కూడా జరుగుతున్నట్లుగా మనం రోజు టీవీ మాధ్యమం ద్వారా వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి మన సైనికులందరూ కూడా రక్షింపబడాలి. కాబట్టి రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి మేర శ్రీ నరసింహస్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 54 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ జపించాల్సిందిగా కోరుతున్నాను. మీ శక్తి కొలది అనమాట. ఇంకా లేదా అంటే ఇంకా శక్తి ఉన్నవాళ్ళు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం, మన సైనికులకి రక్షణగా, మన సైనికులకి అపమృత్యు భయం లేకుండా ఉండేదానికి వాళ్ళ కోసం వాళ్ళకి రక్షణగా ఈ శ్లోకాన్ని ఇప్పుడు నేను చెప్పాను, ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతో అనే శ్లోకాన్ని మీ శక్తి మేర 11 సార్లు కానీ లేదా 3 సార్లు కానీ లేదా ఒక్కసారైనా మీకు ఎంతవరకు ఉందో మన దేశ రక్షణ కోసం, మన దేశ సైనికుల కోసం. మనం ఈరోజు సైనికులు లేకపోతే మనందరం ఏమైపోయే వాళ్ళమో చూస్తున్నాం కదా. పాకిస్తాన్ వాళ్ళు మన జనవాసాల మీద దాడులు చేయడం జరుగుతుంది. వాటన్నిటినీ భారత సైన్యం తీవ్రంగా తిప్పికొట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ హిరణ్యకశిపుడు లాంటి ఉగ్రవాదుల్ని మనం ధ్వంసం చేయాలంటే వాళ్ళకి రక్షణగా మనకు చేతనైనంత సహాయం మనం ఏం చేయగలం, ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం? సరిహద్దుల్లో కాపాడేటువంటి సైనికులకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం చెప్పండి? మన శక్తి మేర రేపు నృసింహ జయంతి రోజున వాళ్ళందరికీ కూడా నృసింహస్వామి వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇందాక నేను చెప్పిన మంత్రాన్ని కానీ ఇప్పుడు చెప్పినటువంటి చిన్న శ్లోకాన్ని కానీ ప్రార్థన చేద్దాం. ఇంకా నృసింహస్వామి మనం కవచాన్ని ధరిస్తాం. దేనికి ధరిస్తాం చెప్పండి? కవచాన్ని రక్షణ కోసం ధరిస్తాం. అదేవిధంగా ఈ నృసింహ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా నృసింహస్వామి రక్షణ కవచమై వాళ్ళందరినీ కూడా కాపాడుతాడు, వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తాడు. ఆకాశంలో కానీ అంతరిక్షంలో కానీ భూమి మీద కానీ ఎక్కడి నుంచి యుద్ధం చేసే వాళ్ళకైనా సరే నృసింహస్వామి కవచమై రక్షణ కల్పిస్తాడు, వాళ్ళు విజయులయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ నృసింహ కవచాన్ని కూడా వాళ్ళ శక్తి కొద్దీ 3 సార్లు మనం మనందరం కలిసి పారాయణ చేద్దాం. ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో పారాయణ చేయండి. లేదా దగ్గరలో ఏదైనా నృసింహస్వామి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి మన దేశ రక్షణ కోసం పూజలు చేయించండి. మన నెల్లూరు జిల్లాలో మనకు దగ్గరలోనే నరసింహకొండ, పెంచెలకోన మొదలైన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడికైనా సరే వెళ్ళి పూజలు చేయండి. మనకి ఎలా చేతనైతే అలా గుడికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి మన దేశ రక్షణ కోసం ప్రార్థించండి. లేని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఈ మంత్రాన్ని జపం చేయండి. లేదా ఇంకా సైనికులకి అందరికీ రక్షణగా ఈ నృసింహ కవచాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి మేర పారాయణ చేయాల్సిందిగా కోరుకుంటూ, దీన్ని ఎవరు పఠించారంటే ప్రహ్లాదుడే ప్రార్థించడం జరిగింది, ప్రహ్లాదుడు చేయడం జరిగింది. కాబట్టి ప్రహ్లాద ప్రోక్తమైనటువంటి ఈ నృసింహ కవచాన్ని ఇప్పుడు నేను పారాయణ చేస్తున్నాను. రేపు నృసింహ జయంతి సందర్భంగా మన దేశ సైనికులకి, సరిహద్దు ప్రాంత ప్రజలకి, మన దేశం మొత్తం కూడా రక్షించబడాలి అని చెప్పి ఈ నృసింహ కవచాన్ని వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పారాయణ చేయాల్సిందిగా కోరుతున్నాను. నృసింహ కవచం వచ్చే ప్రహ్లాదే నోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసన స్థితం వివృతాస్యం త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి విరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితం తప్తకాంచన సంకాసం పీత నిర్మలవాసం ఇంద్రాదిసుర మౌళిస్త స్ఫురన్మాణిక్య దీప్తిభిః విరాజిత పదద్వంద్వం శంఖ చక్రాదిహేతిభిః గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితం స్వహృత్ కమల సంవాసం కృత్వా తు కవచం పఠేత్
నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మ సంభవ సర్వగోపి స్తంభవాస పాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచన స్మృతిం మే పాతు నృహరి మునివర్య స్తుతిప్రియ నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియ సర్వవిద్యాధిప పాతు నృసింహో రసనా మమ వక్త్రం పాతు ఇందువదన సదా ప్రహ్లాద వందిత నృసింహ పాతు మే కంఠం స్కందౌ భూభరణాంతకృత్ దివ్యాస్త్ర శోభిత భుజో నృసింహ పాతు మే భుజౌ కరౌ మే దేవవరదో నృసింహ పాతు సర్వతః హృదయం యోగి సాధ్యశ్చ నివాసం పాతు మే హరి మద్యం పాతు హిరణ్యాక్ష వక్ష కుక్షి విదారణ నాభిం మే పాతు నృహరి స్వనాభి బ్రహ్మ సంస్థుత బ్రహ్మాండ కోటయ కట్యాం యస్యాసౌ పాతు మే కటిం గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్యరూపదృక్ ఊరు మనోభవ పాతు జారుణి నర్రూపదృక్ జంగే పాతు ధరాభారహర్త యోసౌ నృకేసరి సురరాజ్య ప్రద పాతు పాదౌ మే నృహరీశ్వర సహస్రశీర్ష పురుష పాతు మే సర్వశస్తనం మహోగ్ర పూర్వత పాతు మహావీరాగ్రజోగ్విత మహావిష్ణుర్దక్షిణే తు మహాజ్వాలస్తు నైరుతౌ పశ్చిమే పాతు సర్వేశో దిశి మే సర్వతోముఖ నృసింహ పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణ విగ్రహ ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళదాయక సంసార భైద పాతు మృత్యోర్మృత్యుర్నుకేసరి ఇదం నృసింహ కవచం ప్రహ్లాద ముఖ మండితం భక్తిమాన్య పటే నిత్యం సర్వపాపై ప్రముచ్యతే పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్య సంశయం సర్వత్ర జయమాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ భూమ్యంతరిక్ష దివ్యానాం గ్రహాణాం వినివారణం వృచ్చికోరక సంభూత విశాపహరణం పరం బ్రహ్మరాక్షస యక్షాణాం దూరోత్సారణ కారణం ఊర్జేవా తాళపత్రేవా కవచం లిఖితం శుభం కరమూలే ధృతం ఏన సిద్ధ్యేయు కర్మసిద్ధయ దేవాసుర మనుష్యేషు స్వం స్వమేవ జయం లభేత్ ఏకసంధ్యం త్రిసంధ్యం వాయ పటే నియతో నరః సర్వమంగళ మాంగళ్యం భుక్తిం ముక్తించ విందతి ద్వాత్రింశత్య సహస్రాణి పటే శుద్ధాత్మనాం నృణాం కవచస్యాస్య మంత్రస్య మంత్రసిద్ధి ప్రజాయతే అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమంత్రణం తిలకం విన్యసేద్యస్తు తస్య గ్రహభయం హరేత్ త్రివారం జపమానస్తు దత్తం వార్యభి మంత్రే చ ప్రాసయేద్యో నరో మంత్రం నృసింహ ధ్యానమాచరేత్ తస్య రోగా ప్రణశ్యంతి ఏ చ స్యుః కుక్షి సంభవాః కిమత్ర బహునోక్తేన నృసింహ సదృశో భవేత్ మనసా చింతితం యత్తు స తచ్ఛాప్నోత్య సంశయం గర్జంతం గర్జయంతం నిజభుజ పటలం స్ఫోటయంతం హఠంతం రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం క్రందంతం రోషయంతం దిశి దిశి సాతం సంహరంతం పరంతం వీక్షంతం గూర్ణయంతం శర నికర శతై దివ్యసింహం నమామి. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ప్రహ్లాదోక్తం శ్రీ నృసింహ కవచం సంపూర్ణం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన దేశ సైనికులకి, మన దేశ సరిహద్దు ప్రజలకి, మన భారతదేశం మొత్తం మన ప్రధానమంత్రి గారికి అందరికీ కూడా రక్షణ కల్పించేటువంటి ఈ నృసింహ కవచాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా పారాయణ చేసి మన సైనికులకి, మన దేశానికి మనకు చేతనైనంత వరకు బాసటగా నిలుద్దాం. మన సైనికులందరూ కూడా విజయోన్ముఖులై శత్రువుల మీద విజయాన్ని సాధించి తిరిగి వచ్చేటట్టుగా, మన దేశం శాంతి భద్రతలతో వెలివిరిసేటట్టుగా మనందరం కూడా మనకు చేతనైనంత వరకు సహాయం చేద్దాం. మనం ఎలా చేద్దామంటే సహాయం ఈ రూపేణ ఏ రూపేణ చేయొచ్చు మనం. కాబట్టి ఈ శ్లోకాలన్నింటినీ కూడా ఇందాక నేను చెప్పినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా మన శక్తి మేర ఎవరు ఏది చేయగలరో దాన్ని పారాయణ చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తిని కలిగి ఉండాలని కోరుకుంటూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.